కొద్దిసేపటి క్రితమే చెప్పుకున్నాం. ఏదైతే పెన్షన్లకి సంబంధించి హైకోర్టులో పిటిషన్ వేశారు కొంతమంది పెన్షన్ పొందేవాళ్ళు అని. వాస్తవంగా 3,000 రూపాయల పెన్షన్ పొందేటటువంటి వాళ్ళు హైకోర్టులో కేసులు ఎందుకు వేస్తారు? ఆ స్తోమత ఉంటుందా? కాకపోతే అది మేబీ వైసీపీ వాళ్ళు వేయించి ఉండొచ్చు. అది ప్రస్తుతం డిస్మిస్ అయింది. ఏంటి అంటే వాలంటీర్ల ద్వారా పంచాలి, మేము ఇప్పటికిప్పుడు డబ్బులు అలా వెళ్ళి తీసుకోలేము, కష్టాలు అవుతాయి, వికలాంగులము వృద్ధులవు అని చెప్పి దానికి ఆల్రెడీ రాష్ట్ర ప్రభుత్వం తరపున సమాధానం చెప్పారు. ఆల్టర్నేటివ్ ఏర్పాట్లు చేసాం, కదలలేని వాళ్ళు రోగులకి ఇళ్ళ దగ్గరికి ఇస్తున్నాం, మిగతా వృద్ధులకి ఇక్కడ సచివాలయాల దగ్గర ఇస్తున్నాం. అది కూడా మీరిచ్చిన ఆదేశాల మేరకు ఈసీ ఇస్తే ఆ ఈసీ ఇచ్చిన ఆదేశం మేరకు మేము ఈ పని చేస్తున్నాం, ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశాం. కాబట్టి ఇప్పుడు వాలంటీర్లతో ఇప్పించడం అసాధ్యం అన్నటువంటిది. కాబట్టి ఇప్పుడు ఆ పిటిషన్ని కొట్టివేసింది కోర్టు. వాలంటీర్ల ద్వారా ఇప్పించమని ఆదేశించలేదు న్యాయస్థానం. కాబట్టి వాలంటీర్లు రారు, వాలంటీర్ల ద్వారా ఇవ్వడం జరగదు. ప్రతి వృద్ధులు క్యూ లైన్లో నుంచుని అక్కడ తీసుకోవాలి. కదలలేని పరిస్థితుల్లో ఉంటే ఇంటి దగ్గరికి సచివాలయ సిబ్బంది తీసుకొచ్చి 6వ తారీఖు లోపిస్తారు.